క్రికెట్ చరిత్ర అంటే కేవలం స్కోర్స్, కప్స్, రికార్డ్స్ మాత్రమే కాదు. దాంతోపాటు జనరేషన్ నుండి జనరేషన్కి ట్రావెల్ అయిన చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి. కొన్ని నిజమైతే మరికొన్ని మాత్రం మిత్స్. ఈరోజు కూడా చాలామంది నమ్ముతున్న కొన్ని క్రికెట్ గాసిప్స్ అసలు ఎలా పుట్టి ఎప్పుడైనా ఆలోచించారా? మిత్ నెంబర్ 1, రికీ పాంటింగ్ స్ప్రింగ్ బ్యాట్. అది 2003 వరల్డ్ కప్ ఫైనల్, ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా. ఆ రోజు రికీ పాంటింగ్ ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు. 140 రన్స్ చేసి మ్యాచ్ మొత్తం కంప్లీట్గా ఆస్ట్రేలియా కంట్రోల్లో పెట్టాడు. కానీ ఆ ఇన్నింగ్స్ తర్వాత ఒక రూమర్ దేశం మొత్తంలో స్ప్రెడ్ అయింది, పాంటింగ్ బ్యాట్లో స్ప్రింగ్ ఉందని. కానీ నిజం ఏంటంటే ఆ మ్యాచ్లో ఐసీసీ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాయి, బ్యాట్ పుట్టాయి. మిత్ నెంబర్ 2, ఎంఎస్ ధోని అండ్ మిల్క్ స్టోరీ. తర్వాత ఎంఎస్ ధోని గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ స్టార్ట్ అయింది. ధోని బ్యాటింగ్లో చూపించే పవర్ చూసి అందరికీ ఒక కామన్ క్వశ్చన్ వచ్చింది, ఈ స్ట్రెంత్ అంతా అసలు ఎక్కడి నుండి వచ్చింది? ఆ క్వశ్చన్ నుండి ఒక పాపులర్ మిత్ పుట్టింది, ధోని రోజుకి 4 to 5 లీటర్స్ మిల్క్ తాగుతాడని. కానీ ధోని తర్వాత ఇంటర్వ్యూస్లో క్లియర్గా చెప్పాడు అది నిజం కాదని. ఆ పవర్ మిల్క్ వల్ల కాదు, ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ వల్ల, ఫిట్నెస్ వల్ల, ప్రిస్టన్ కోచ్ స్ట్రెంత్ వల్ల అని. సింపుల్ ఆన్సర్స్ దొరకకపోతే మనమే కాంప్లెక్స్ స్టోరీస్ క్రియేట్ చేస్తాం. క్రికెట్లో చాలా గొప్ప మూమెంట్స్ ఉన్నాయి, కానీ కొన్ని మిత్స్ వల్ల నిజం కన్ఫ్యూజ్ అయ్యింది. మీ ఒపీనియన్ ఏంటి? ఈ 2 మిత్స్లో మీరు ఏది నిజం అనుకున్నారు? కమెంట్స్లో చెప్పండి.